మొబైల్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టి షాప్ నుండి 9 లక్షల నగదు దొంగిలించిన 6 వ్యక్తులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి అంబర్పేటలోని ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ బాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్ గల్లీ సుల్తాన్ బజార్లోని లక్ష్మీ మొబైల్ షాపులో ఆగస్టు 3 రాత్రి 5 వ్యక్తులు షాప్ షట్టర్స్ పగలగొట్టి షాప్లోని 9 లక్షల నగదు దొంగిలించారు. దీనికి సంబంధించి అదే ఏరియాలో ఉన్న మరో వ్యక్తి సహకరించి ఆదివారం సెలవు దినాన్ని ఎంచుకుంటే నగదు ఎక్కువ మొత్తంలో లభిస్తుందనడంతో వారు దొంగతనానికి పాల్పడ్డారు. వీరు షాప్లోని సీసీ ఫుటేజ్ డ్రైవ్ను కూడా దొంగిలించారు. లక్ష్మీ మొబైల్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి దొంగతనం చేసిన 5 వీరికి సహకరించిన మరో వ్యక్తిని కలిపి 6 అరెస్ట్ చేశారు. వీరు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా గుర్తించాం. వీరిపై గతంలో కూడా పలు స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. వీరి వద్ద నుంచి 8 లక్షల రూపాయలు 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సుల్తాన్ బజార్ పోలీసులను అభినందించారు. డిఐ సుల్తాన్ బజార్ ధర్మారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనము 6 నిందితులను కూడా పట్టుకొని వారి నుంచి 8 లక్షల రూపాయలు 6 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ నేర చరిత్రను పరిశీలించినట్లయితే ఈ 6 A6 అనే అతను మిగతా 5 మందికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. A1, A2 అండ్ A3, A4, A5 వీళ్ళందరూ కూడా జాలూర్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ప్రీవియస్లీ కూడా చాలా కేసులలో నిందితులుగా ఉన్నారు. A3 పైన జాలూరు డిస్టిక్లోనే దాదాపు 18 కేసులు ఉన్నవి. A1 అండ్ A2 అండ్ A4 మీద 4 కేసులు ఉన్నాయి. సో ఇట్లాంటి మన రాటదేలినటువంటి ఈ క్రిమినల్ గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద మనకు హౌస్ థెఫ్ట్ అంటే హౌస్ బ్రేక్, నైట్ టైం హౌస్ బ్రేక్, తర్వాత థెఫ్ట్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిందితులు ఎక్కడి నుంచి వచ్చినట్టు పరిశీలించినప్పుడు వీళ్ళు దిల్సుఖ్ నగర్లో హానెస్ట్ లాడ్జ్లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అఫెన్స్ చేసినట్టు తెలిసింది. సో అక్కడి నుంచి వాళ్ళ వివరాలను సేకరించి నిందితులను కూడా పట్టుకున్నారు. వాళ్ళలో మనకు వాళ్ళ ఫొటోస్ వచ్చినాయి, బట్ ఇక్కడ ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ అఫెన్స్ చేయడానికే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి తెలిసినటువంటి ఓన్లీ 1 పర్సన్ A6 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతను. సో అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేసినప్పుడు వాళ్ళ గురించి వివరాలు చెప్పడం జరిగింది. సో వాళ్ళు మళ్ళీ ఒక అఫెన్స్ చేద్దామనే ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం అరెస్ట్ చేసినాం. A1 నిజామాబాద్లో ఒక సేమ్ అటెన్షన్ డైవర్షన్లో అనే కేసు నిజామాబాద్ 2021లో ఒకటి వన్ టౌన్లో ఒక కేసు రిపోర్ట్ అయింది. ఇచ్చినట్లయితే ఈ A1, A2 అండ్ A3 ఈ 3 కూడా నౌపాడా పోలీస్ స్టేషన్ పూణే డిస్టిక్ మహారాష్ట్రలో, థానే డిస్టిక్ మహారాష్ట్రలో లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక జ్యువెలరీ షాప్లో షట్టర్ లిఫ్టింగ్ కేసులోనే దాదాపు 5 కోట్ల విలువైనటువంటి బంగారాన్ని దొంగిలించడం జరిగింది. అందులో A1, A2, A3 3 కూడా అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత బెయిల్ మీద వచ్చేసి ఇక్కడ మళ్ళీ అఫెన్స్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు ఈస్ట్ జోన్ పోలీస్ హైదరాబాద్ సుల్తాన్ బజార్ డివిజన్లో జరిగినటువంటి సుల్తాన్ బజార్ PS పరిధిలో జరిగినటువంటి ఒక షట్టర్ లిఫ్టింగ్ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇందులో మన కాంప్లిమెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక మొబైల్ షాపు సుల్తాన్ బజార్ PS పరిధిలో ఉంది. అందులో